పత్రికలో ఒక ప్రకటన వచ్చింది. బాబు మూవీస్ వారు చేయనున్న కొత్త సినిమాకి కొత్త ఆర్టిస్టులు కావాలన్నది ఆ ప్రకటన సారాంశం. మంచి మనసులు, మూగ మనసులు అనే 2 రజతోత్సవ చిత్రాల తర్వాత 3వ సినిమా కొత్త ఆర్టిస్టులతో చేయాలని ఈ ప్రకటన ఇచ్చారు వారు. ఈ ఒక్క ప్రకటనకి 4-5 వారాల్లో 5,000 మంది ఫోటోలతో దరఖాస్తు పంపించారు. వారిలో ఔత్సాహిక నటులు, విద్యార్థులు, అధ్యాపకులు, 700-800 జీతం తెచ్చుకునే పెద్ద ఉద్యోగస్తులు ఎందరో ఉన్నారు. శివరామకృష్ణ వెంటనే తన ఫోటోలు పంపించాడు. 15 రోజుల తర్వాత టెస్ట్కు రావాల్సిందిగా బాబు మూవీస్ వారు ఉత్తరం రాశారు. అరుణాచలం స్టూడియోలో స్క్రీన్ టెస్ట్ జరిగింది. 5,000 అప్లికేషన్స్ నుండి 150 మందిని సెలెక్ట్ చేసి స్క్రీన్ టెస్టులు చేశారు. ఒక్కొక్కరి చేత ఒక్కొక్క ఘట్టం నటింపచేసి సినిమా తీశారు. ఫ్లోర్లోంచి బయటకు వచ్చిన శివరామకృష్ణతో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, అబ్బాయి నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ శివరామకృష్ణ రైలెక్కి తన ఊరికి తిరిగి వచ్చాడు. కథా ప్రకారం ఫైనల్గా 12 మందిని ఎంపిక చేశారు ఆదుర్తి. ఇక్కడేమో రోజు పోస్ట్ మ్యాన్ కోసం శివరామకృష్ణ ఎదురుచూపులు. ఆ రోజు అదృష్టాన్ని మోసుకుంటూ వచ్చాడు పోస్ట్ మ్యాన్. శివరామకృష్ణ హీరోగా సెలెక్ట్ అయ్యాడని ఊరంతా క్షణాల్లో పాకిపోయింది. ఆ సినిమా పేరే తేనె మనసులు. ఆ బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ. అప్పుడు ఆయన వయసు 23 ఏళ్ళు. ఈ చిత్రానికి హీరోయిన్ సెలక్షన్స్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని, ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వచ్చారు. కానీ హీరోయిన్లుగా రాజమండ్రికి చెందిన సుకన్య, విజయవాడ అమ్మాయి సంధ్యారాణి ఎంపికయ్యారు. హీరోయిన్ల ఎంపికను ఈజీగా పూర్తి చేసిన ఆదుర్తి సుబ్బారావు హీరోల ఎంపికలో మాత్రం కొంత డైలమాలో పడ్డారు. దేవానంద్ పోలికలు ఉన్న రామ్మోహన్ను ఒక హీరోగా అనుకున్నారు. రామ్మోహన్ ఇంటర్మీడియట్ చదివి హైదరాబాద్ విమాన సంస్థలో మెకానిక్గా పనిచేస్తున్నారు. ఎర్రగా, బుర్రగా, లేతగా, చాకుగా ఉన్న బీకాం కుర్రాడు కృష్ణను మరో హీరోగా మనసులోని ఫిక్స్ చేసుకున్నారు ఆదుర్తి. అయితే చాలామంది అబ్బాయి బాగా పీలగా ఉన్నాడని, హీరో ఇలా సన్నగా ఉంటే ఎలా అని కామెంట్ చేశారు కూడా. చివరకు కృష్ణని హీరోగా ఎంపిక చేశారు ఆదుర్తి. తేనె మనసుల సినిమాలో నటించడానికి మద్రాసు బయలుదేరారు కృష్ణ. విచిత్రంగా ఆ కంపార్ట్మెంట్లోనే మహానటుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారు. కృష్ణ ఆయన్నే తేరిపారా చూడసాగారు. ఏంటబ్బాయి అలా చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు ఆయన. సినిమా చేయడానికి మద్రాసు వెళ్తున్నాను అని డీటెయిల్స్ చెప్పారు కృష్ణ. వెరీ గుడ్, ఆదుర్తి లాంటి బ్రహ్మాండమైన డైరెక్టర్ దగ్గర పడ్డావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఎస్వీఆర్ అనగానే కృష్ణకు తన మీద తనకి నమ్మకం పెరిగింది. ప్రసిద్ధ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ ఈ చిత్రానికి కో డైరెక్టర్. తేనె మనసులు చిత్రం హీరో సెలక్షన్స్కి ముందు ఆదుర్తి సుబ్బారావు మరికొంతకాలం ఆగుతా, సరైన హీరో ఎవరూ దొరక్కపోతే మన విశ్వం చేతనే వేయిస్తా అనేవారు. కృష్ణ, రామ్మోహన్లు దొరక్కపోతే కె విశ్వనాథ్ తేనె మనసులు హీరో అయి ఉండేవారేమో. ఈ చిత్రం షూటింగ్ మార్చి 16, 1964న ప్రారంభమైంది. కొత్త వాళ్ళు సెట్లో తన దగ్గర భయపడతారని, ఆ బెరుకు పోగొట్టాలని ఆదుర్తి ముందే అందరినీ పిక్నిక్లకి, సముద్ర తీర విహారాలకి తీసుకువెళ్ళి సరదాగా గడపడంతో వాళ్ళు నిర్భయంగా, స్వేచ్ఛగా నటించారు. షూటింగ్ హైదరాబాద్, ఊటీల్లో జరిగింది. రిహార్సల్స్ మాత్రం మద్రాసులో జరిగాయి. షూటింగ్కు ముందే ఆర్టిస్టులతో రిహార్సల్స్ చేయించారు ఆదుర్తి. డైలాగ్ రిహార్సల్స్, నడవటం రిహార్సల్స్, చూడటం రిహార్సల్స్, ఇలా అన్ని రకాల రిహార్సల్స్ చేయించారు. హీరాలాల్ మాస్టర్ డ్యాన్స్ నేర్పించారు. ఫైట్స్, సాంగ్స్ మీద ఎలాంటి అవగాహన లేని కృష్ణ ఈ 4 రోజుల శిక్షణలో బాగా రాటుదిలారు. డైలాగ్ డెలివరీ కోసం కె విశ్వనాథ్ రిహార్సల్స్ చేయించేవారు. ఇలా ముందే రిహార్సల్స్ చేయించడం వల్ల కొత్త ఆర్టిస్టులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేశారు. ఓ సీన్లో కృష్ణ స్కూటర్ మీద నుంచి కారులోకి జంప్ చేయాలి. డూప్ లేకుండా సింగిల్ టేక్లో ఆ షాట్ చేశారాయన. దేశంలోని వేసవి విడుదలలో ముఖ్యమైనదిగా ప్రఖ్యాతిగాంచిన ఊటీలో ఈ చిత్రం షూటింగ్ 45 రోజుల పాటు జరిగింది. అప్పటి నుంచి కృష్ణ తన సినిమాల షూటింగ్లు ఎక్కువగా ఊటీలోనే చేశారు. కేఆర్కే మోహన్ చెప్పిన పాయింట్ని బాక్సాఫీస్కు అనుగుణంగా ముళ్లపూడి వెంకటరమణ, కె విశ్వనాథ్ చాలా మార్పులు చేర్పులు చేశారు. రచయిత మోహన్కి 1116 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద పారితోషికం. ఈ సినిమాను తొలుత బ్లాక్ అండ్ వైట్లో ప్రారంభించారు. 3-4 వారాలయ్యాక కొత్త వాళ్ళు కాబట్టి కలర్లో తీస్తే సినిమాకి అడ్వాంటేజ్గా ఉంటుందని కలర్లో మొదలుపెట్టారు. అప్పటికే 6-7 రీళ్లు సినిమా పూర్తయింది. ఆ విధంగా కృష్ణ తొలి సినిమానే తెలుగులో తొలి సాంఘిక వర్ణ చిత్రంగా నిలిచిపోయింది. తేనె మనసుల సినిమాలో నటించినందుకు కృష్ణకి 2000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ చిత్రం టైటిల్స్లో ఘట్టమనేని శివరామకృష్ణని తగ్గించి కృష్ణగా వేశారు. అప్పటి నుంచి కృష్ణ పేరే కంటిన్యూ అయింది. 31 మార్చ్ 1965న ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమాలో కృష్ణకు నటుడిగా మంచి పేరు వచ్చింది. కానీ ఆయన కన్నా మరో హీరో రామ్మోహన్కు బాగా పేరు వచ్చింది.
అందరూ రామ్మోహన్ కథానాయకుడిగా నిలబడతాడనుకున్నారు. కానీ కృష్ణ సూపర్ స్టార్గా ఎదిగి తెలుగు చలనచిత్ర రంగంలో అత్యధిక సినిమాల్లో హీరోగా నటించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు 100 రోజులు ఆడేవి. అందరూ కొత్త వాళ్ళతో తీసిన తేనె మనసులు 100 రోజులు ఆడటాన్ని ఆ రోజుల్లో చాలా విచిత్రంగా చెప్పుకున్నారు. 23 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం విజయవాడ అలంకార్, గుంటూరు శ్రీలక్ష్మి, తిరుపతి ప్రతాప్ థియేటర్లలో శత దినోత్సవం జరుపుకుంది. అప్పట్లో ఏ హీరో తొలి చిత్రం కూడా ఇంతలా రన్ని కానీ ఇలా రికార్డ్స్ని కానీ సృష్టించలేదు. సినిమా రిలీజ్ తర్వాత ప్రతిరోజు పత్రికల్లో వినూత్న పద్ధతుల్లో పబ్లిసిటీ ఇచ్చేవారు. అలాగే ఇందులో నటించిన 14 మంది నూతన నటీనటుల్ని ఊరూరా తీసుకువెళ్ళి ప్రేక్షకులకి పరిచయం చేశారు. విజయ యాత్రలు మొదలైంది ఈ సినిమాతోనే. తొలి సినిమాతోనే ఆర్టిస్టులు ఫేమస్ కావటానికి ఆ టూర్ బాగా సహకరించింది. తన తొలి సినిమాని విజయవాడలో అలంకార్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశారు కృష్ణ. ఈ సినిమా ద్వారా పరిచయమైన 12 మంది నటీనటుల్లో ఒకరైన రాధకుమారి ఆ తరువాత మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావును వివాహం చేసుకున్నారామె. మరో నటి బేబీ రోజారాణి ఆ తరువాత దూరదర్శన్లో ఉద్యోగం చేస్తూ అక్కడే పనిచేస్తున్న శాంతి స్వరూప్ను పెళ్లాడారు. సుకన్య, సంధ్యారాణి ఇద్దరు స్నేహితురాళ్ళు. సుకన్య కృష్ణలకు పెళ్లి జరగబోయి ఆగిపోతుంది. పెళ్లిపీటల మీద సుకన్యను చూడని కృష్ణ ఆ తరువాత సుకన్యతోనే ప్రేమలో పడతాడు. సంధ్యారాణి భర్త రామ్మోహన్ తన కంపెనీలో పనిచేసే సుకన్యను మోహిస్తాడు. సుకన్య తెలివిగా రామ్మోహన్, సంధ్యారాణిని కలుపుతుంది. కృష్ణ కూడా సుకన్యను పెళ్లిపీటల మీద వదిలి వచ్చేసినందుకు క్షమించమని అడిగి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇది సూక్ష్మంగా తేనె మనసుల కథ. ఈ చిత్రంలో చాలా మందికి తెలియని విశేషం ఒకటి ఉంది. కృష్ణ సుకన్యపై చిత్రీకరించిన 1, 2, 3, 4, 5, 6, 7, 8 సాంగ్లు సుకన్యకు పి సుశీల ప్లేబ్యాక్ పాడగా కృష్ణకు ప్రముఖ హాస్య నటుడు పద్మనాభం ప్లేబ్యాక్ పాడారు. ఆదుర్తి సుబ్బారావు, కేవి మహదేవన్, పద్మనాభం క్లోజ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్లతో తీస్తున్న సినిమా కాబట్టి రెగ్యులర్ వాయిస్ల కంటే కొత్త వాయిస్ అయితే ఎక్స్ప్రెసివ్గాను కామెడీ టైపుతోనూ ఉంటుందని ఆదుర్తి సుబ్బారావు పట్టుబట్టి పద్మనాభంతో ఆ పాట పాడించారు. ఇలా ఎన్నో విశేషాలతో రూపొందిన తేనె మనసులు తెలుగు తెరకు ఓ సూపర్ స్టార్ని అందించి చరిత్రలో నిలిచిపోయింది. వరుస విజయాలతో అగ్రశ్రేణి దర్శకుడు అనిపించుకున్న ఆదుర్తి ఏ కారణం చేతనో కొత్త వాళ్లతో సినిమా తీయాలనుకోవటం వల్ల కృష్ణ మనకి దక్కారు. ఆ తరువాత కాలంలో ఆయన విజయవంతమైన అనేక ప్రయోగాలు చేసి తెలుగు సినిమా ప్రతిష్టను ఇనుమడింపచేశారు. తేనె మనసుల చిత్రంతో పరిచయమైన హీరో కృష్ణ స్టార్గా, సూపర్ స్టార్గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆయనతో పాటు పరిచయమైన రామ్మోహన్ ఎన్ని చిత్రాల్లో నటించారు, ఆ తర్వాత ఏమయ్యారు అనే విషయాలు చాలా మందికి తెలియదు. అందుకే ఆయనకు సంబంధించిన వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. రామ్మోహన్ స్వస్థలం నంద్యాల. స్కూల్ ఫైనల్ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత కర్నూలు కాలేజీలో బీకాం వరకు చదివారు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు రామ్మోహన్ మీద పడ్డాయి. తల్లిని, తమ్ముళ్ళు, చెల్లెళ్లను తనే పోషించాల్సి రావడంతో చదువు ఆపేసి ఉద్యోగంలో చేరారు. హైదరాబాదులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థలో టెక్నీషియన్గా చేరి 1964 వరకు పనిచేశారు. సినిమాల్లోకి వెళ్లాలని కానీ, నటుడిగా పేరు తెచ్చుకోవాలని కానీ ఆయన ఏనాడు అనుకోలేదు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో ప్రగతి అనే నాటికలో స్త్రీ పాత్ర పోషించడం తప్ప నాటకానుభవం లేదు. బాబు మూవీస్ వారు కొత్త నటీనటుల కోసం ప్రకటన ఇచ్చినప్పుడు మనసులో కోరిక కలిగినా అది సాధ్యం కాదని గ్రహించి ఊరుకున్నారు. అయితే ఎడిటర్ కృష్ణ, ఆదుర్తి సుబ్బారావు తమ్ముడు హరనాథ్ మాత్రం ఊరుకోలేదు. వాళ్లకు రామ్మోహన్ బాగా తెలిసి ఉండడంతో ఆయన్ను కూడా ఫోటోలు పంపమన్నారు. తన లోపాలు తెలుసు కనుక వాటి గురించి వారిద్దరికీ చెప్పారు రామ్మోహన్. ఎడిటర్ కృష్ణ, హరనాథ్ అతనికి ధైర్యం చెప్పి అతని ఫోటోలు తీసుకెళ్లి ఆదుర్తికి చూపించారు. కుర్రాడు బాగున్నాడు అని ఫీల్ అయ్యి మద్రాసు రమ్మని కబురు చేశారు ఆదుర్తి. మద్రాసు వెళ్లి ఆయన్ని కలిశారు రామ్మోహన్. స్క్రీన్ టెస్ట్ పెడతామని, అందులో నెగ్గితే వేషం ఇస్తామని చెప్పారు ఆదుర్తి. నటనానుభవం లేకపోవడంతో స్క్రీన్ టెస్ట్ లో ఓడిపోతానని రామ్మోహన్ నమ్మకం. అసోసియేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ కొన్ని డైలాగులు ఇచ్చి వాటిని ఎలా పలకాలో కూడా చెప్పారు. భయంగానే నటించారు రామ్మోహన్. తను సెలెక్ట్ అవుతానని నమ్మకం లేకపోవడంతో హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత సెలెక్ట్ అయినట్లు కబురు వచ్చింది. ఏదో చిన్న వేషం తనకిస్తారని రామ్మోహన్ అనుకున్నారు. కానీ హీరో వేషం ఇస్తారని రామ్మోహన్ అస్సలు ఊహించలేదు.
ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ మద్రాసు చేరుకున్నారు. దర్శకుడు ఆదుర్తిని కలిస్తే, కృష్ణ నువ్వు హీరోలుగా ఎన్నికయ్యారు, సంధ్యారాణి సుకన్య హీరోయిన్లు అని చెప్పారాయన. ఇక అప్పటి నుంచి వీరి నలుగురికి శిక్షణ మొదలైంది. ప్రతిరోజు సముద్ర తీరానికి వెళ్ళడం, ఇసుగులో కూర్చొని స్వర శిక్షణ, ఎలా నడవాలి, ఎలా చూడాలి, ఇలాంటివన్నీ నేర్పించారు ఆదుర్తి సుబ్బారావు, ఆయన శిష్యుడు కె విశ్వనాథ్. రామ్మోహన్ మాటల్లో నంద్యాల యాస ధ్వనిస్తుండటంతో ప్రతి అక్షరం ఎలా పలకాలో కె విశ్వనాథ్ వివరించి చెప్పేవారు. హైదరాబాదు సారథి స్టూడియోలో తేనె మనసుల షూటింగ్ 1964 జూన్ నెలలో ప్రారంభమైంది. తొలి షాట్ రామ్మోహన్ సుకన్యలపై చిత్రీకరించారు. ఆమె భుజం మీద చెయ్యి వేసి డైలాగ్ చెప్పాలి. వణుకుతూనే తొలి డైలాగ్ చెప్పారు రామ్మోహన్. ఆయనకు ధైర్యం చెప్పారు ఆదుర్తి. ఆ తర్వాత ఎటువంటి భయం లేకుండా షూటింగ్లో పాల్గొన్నారు రామ్మోహన్. తేనె మనసుల చిత్రం విడుదలయ్యింది. ఇద్దరు హీరోల్లో రామ్మోహన్కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆంధ్ర దేవానందలా ఉన్నాడురా, కృష్ణ మాత్రం ఆర్టిస్ట్గా పనికిరాడు అని ప్రేక్షకులు తేల్చేశారు. తొలి చిత్రం పూర్తి కాగానే రామ్మోహన్, కృష్ణలతో కన్నె మనసుల చిత్రం తీశారు ఆదుర్తి. రామ్మోహన్ నటించిన 3వ చిత్రం రంగుల రాట్నం. ఇందులో నెగిటివ్ రోల్ ఇచ్చారు దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి. రంగుల రాట్నం చిత్రంతోనే చంద్రమోహన్ హీరోగా పరిచయం అయ్యారు. చంద్రమోహన్, రామ్మోహన్ ఒకే రూమ్లో ఉండేవారు. తేనె మనసుల నిర్మాణ సమయంలో కృష్ణ, రామ్మోహన్ ఒకే గదిలో ఉండేవారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ సన్నిహితులయ్యారు. 2 సినిమాలు చేశాక ఆ స్నేహం బలపడింది. అందుకే రంగుల రాట్నం చిత్ర నిర్మాణ సమయంలో రామ్మోహన్ కలవడానికి వాళ్ళ రూమ్కి వచ్చేవారు కృష్ణ. చంద్రమోహన్ని ఆయనకు పరిచయం చేశారు రామ్మోహన్. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం వీళ్ళ రూమ్కి వచ్చేవారు కృష్ణ. ఎక్కడికి వెళ్ళాలన్నా ముగ్గురు కలిసే వెళ్ళేవారు. అప్పుడప్పుడు ఆర్టిస్టు రామకృష్ణ కూడా వీళ్ళ రూమ్కి వస్తుండేవారు. ఆ తర్వాత ప్రైవేట్ మాస్టర్, లక్ష్మీ నివాసం, ఉపాయంలో అపాయం, అన్నదమ్ములు తదితర చిత్రాల్లో నటించారు రామ్మోహన్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రాల అన్నింటిలో కృష్ణ మరో హీరోగా నటించడం. రతి మన్మథ చిత్రంలో నారదుడిగా నటించే అవకాశం రామ్మోహన్కు వచ్చింది. అది పౌరాణిక చిత్రం కావడంతో డైలాగులు చెప్పడానికి మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు. సెట్లోనే ఉన్న ఎస్వి రంగారావు అది గమనించి డైలాగ్ ఎలా పలకాలని నేర్పించారు. అలా పెద్దల సలహాలు, సూచనలు తీసుకుంటూ హ్యాపీగా ముందుకు సాగుతున్న తరుణంలో విధికి కూడా కన్ను కొట్టిందేమో. రామ్మోహన్ ట్రాక్ తప్పారు, వ్యసనాలకు లోనయ్యారు. తనతో పాటు పరిచయమైన కృష్ణ హీరోగా దూసుకుపోతుంటే చెడు అలవాట్ల కారణంగా రామ్మోహన్ వెనకబడ్డారు. శోభన్ బాబు, హరనాథ వంటి హీరోల నుంచి గట్టి పోటీ ఎదురు కావడం, కెరీర్ మీద దృష్టి లేకపోవడం రామ్మోహన్ డౌన్ఫాల్కు కారణాలు. అవకాశాలు తగ్గిన సమయంలో రామ్మోహన్ను మళ్ళీ కృష్ణే ఆదుకున్నారు. అల్లూరి సీతారామరాజు, పండంటి కాపురం వంటి చిత్రాల్లో అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదుకునేవారు కృష్ణ. అలా 18 ఏళ్ళు చెన్నైలోనే ఉన్నారు రామ్మోహన్. దాదాపు 80 చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత హైదరాబాదుకు తిరిగి వచ్చేశారు. తనని అభిమానించే వాళ్ళు, కొందరు స్నేహితుల సహకారంతో 1982లో ఫ్రెండ్స్ క్రియేషన్స్ సంస్థను నెలకొల్పి సినిమా తీయాలని ప్లాన్ చేశారు రామ్మోహన్. ఆ సినిమాతో మళ్లీ పరిశ్రమలో నిలదొక్కుని నటుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. అయితే తనకు వేషాలు లేని రోజుల్లో కూడా పరిశ్రమలు ఏనాడు నిందించలేదు రామ్మోహన్. నటుడిగా స్థిరపడడానికి పరిశ్రమ అవకాశం ఇచ్చిందని, తనే తప్పుడడుగు వేసి తెరమరుగయ్యానని చివరి రోజుల్లో చెప్పేవారు రామ్మోహన్. ఒంటరితనం, అనారోగ్యం ఆయన్ని శారీరకంగా, మానసికంగా దెబ్బతీశాయి. చివరికి అనామకంగానే రామ్మోహన్ జీవితం ముగిసింది. హైదరాబాద్లోని మల్కాజిగిరిలో రామ్మోహన్ చివరి రోజులు గడిపారు. చివరికి కామెర్ల వ్యాధితో 1989 జూలై 11న కన్నుమూశారు. ఆయన వివాహం చేసుకోకపోవడంతో
దగ్గరి బంధువులు శ్రేయోభిలాషులు పూనుకొని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.